హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే ఐపీఎల్ గురించి చెప్పుకుంటే 2 మ్యాచ్లు అయితే ఆడినాయి కదా. ఆర్సీబీ అండ్ ఎల్ఎస్జీ. ఎల్ఎస్జీలో ఆర్సీబీ గెలిచి టాస్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఎల్ఎస్జీకి ఇచ్చింది. ఎల్ఎస్జీలో మంచి బౌలింగ్ ఉంది, మంచి బ్యాటింగ్ ఉంది. ఆర్సీబీలో కూడా మంచి బ్యాటింగ్ ఉంది, మంచి బౌలింగ్ ఉంది. అయితే ఎల్ఎస్జీ వాళ్ళు ఫస్ట్ స్కోర్ మాత్రం అద్భుతంగా స్కోర్ చేసేశారు. రిషబ్ పంత్ కానీ అండ్ మిచెల్ మార్స్ 67 స్కోర్ చేసి హాఫ్ సెంచరీ చేసుకొని అవుట్ అయ్యిండు. తర్వాత రిషబ్ పంత్ వచ్చి 118 స్కోర్ అయితే చేసిండు, నాట్అవుట్గా నిలిచిండు. మరి ఎల్ఎస్జీ బ్యాటింగ్ చూసుకుంటే అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. ఎందుకంటే అద్భుతంగా చేశారు కాబట్టి 229 స్కోర్ చేసేశారు. మామూలుగా కాదు, 7 వికెట్లు ఉండంగా చాలా మంచి ఆట ఆడి చూపించారు. ఓనర్కి అయితే గర్వంగా ఫీల్ అయ్యిండు. కాకపోతే రిషబ్ పంత్ సెంచరీ తర్వాత ఒక సెలబ్రేషన్ ఇచ్చాడు, పల్టీ కొట్టి. చాలా అద్భుతమైన మంచి, చూడడానికి చాలా మంచిగా అనిపించింది. కానీ ఓనరు ఇన్ని రోజుల తర్వాత మంచిగా ఆడిండని చెప్పడం, ఓనర్ మాత్రం ఇంకా సంవత్సరాలు కానీ మాకు ఇదే కెప్టెన్ ఉంటాడని బయట చెప్పడం జరిగింది. మరి చూద్దాం ఎలా ఉందనేది. మరి ఇంత స్కోర్ పోవడానికి ఆర్సీబీ బౌలింగ్ బాగాలేదని కాదు, ఆర్సీబీ బౌలింగ్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది. కానీ అంత బౌలింగ్ ఉన్నా కానీ సూపర్ 6లు 4లు అలా చేశారన్నమాట. ఇందులో రిషబ్ పంత్ది చాలా కీలక మంచి ఆట. ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటే ఓపెనర్లుగా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అయితే దిగడం జరిగింది. కానీ విరాట్ కోహ్లీ 54కి క్యాచ్అవుట్ అయితే అయిపోయిండు. ఫిల్ సాల్ట్ కూడా తర్వాత అవుట్ అయ్యిండు, మామూలుగానే 30 స్కోర్ చేసిండు. తర్వాత రజత్ పటిదార్ కూడా, ఆయన ఫస్ట్ మెయిన్ కెప్టెన్, ఆయన తక్కువలే 14లోనే అవుట్ అయ్యిండు. తర్వాత జితేష్ శర్మ, ఈయన కొత్త కెప్టెన్ అనమాట. చాలా అంటే చాలా మంచి ఆట ఆడి చూపించారు, మంచి ప్లానింగ్తో ఆడారు. మంచి వాళ్ళు మన ఎల్ఎస్జీ బౌలింగ్ మంచిగా ఉన్నా కానీ 6ల వర్షాలు కురిపించి చాలా మంచి ఆట ఆడి చూపించారు. ఇంగ్లీష్ ప్లేయర్ కూడా కొంతమంది ఉన్నారు, మంచిగా ఆడినారు. మొత్తం 6లు 4ల వర్షమే కాబట్టి 230 స్కోర్ చేసి విజయాన్ని అయితే పొందారు. ఎంత మంచి బౌలర్స్ ఉన్నా ఏం చేసినా కానీ ఒక రేంజ్లో కొట్టి చూపించారనమాట ఆర్సీబీ బ్యాటర్స్. తర్వాత మధ్యలో కామెడీ ఏంటంటే విరాట్ కోహ్లీ మధ్యలో డ్యాన్సింగ్ అలాంటివి మూమెంట్స్ కనిపించినాయి రాత్రి మ్యాచ్లో. ఎందుకంటే మంచి ఆనందంలో ఉన్నాడనమాట. తర్వాత ఇంకా మంచి ఆట ఆడి చూపించింది జితేష్ శర్మ, కెప్టెన్. 230 స్కోర్ని ఈజీగా చేసి ఇచ్చి నాట్అవుట్గా నిలిచిండు. కాబట్టి 88 స్కోర్ మాత్రం చేసి మంచి ఆట ఆడి చూపించిండు, చాలా మంచిగా అనిపించింది. మరి విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత అయినా మంచి బ్యాటింగ్ చేసి అద్భుతమైన ఆట ఆడి చూపించి విజయాన్ని పొందిండ్రు. మళ్ళీ నెక్స్ట్ ఆడబోయే మ్యాచ్తో ఎవరిదంటే పంజాబ్తో ఆడబోతుంది. మరి అప్పుడు కూడా ఇదే ఆట ఆడి చూపిస్తారా ఏంటి అనేది మరి అర్థమవుతుంది. మంచి బౌలర్స్, ఇలాంటి బౌలర్స్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆర్సీబీ కప్పు మనదే అనేసి మళ్ళీ చెప్పుకున్నంత స్థాయిలో మాత్రం ఆడి చూపించారు. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.